హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మొన్న మీరు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ చూశారు కదా. ఈ రోజు ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ చూసేయండి. నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ ఎవరైనా చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఈ రోజు నేను లంచ్ కి రైస్ అండ్ టొమాటో రసం చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను రైస్ కడిగి హాఫ్ అన్ అవర్ రైస్ నానబెడుతున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండును తీసుకొని దాని రసం పక్కన పెట్టండి. ఒక 7 to 8 టొమాటోస్ ను కడిగి తీసుకోండి. అందులోనే ఆ చింతపండు రసాన్ని వేయండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. అలా వేసి టొమాటోస్ ను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పోపుకి కావాల్సిన వెల్లుల్లిని దంచుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి అన్నం ప్రిపేర్ చేస్తున్నా. అందులో ఒక 2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను రైస్లో ఉప్పు వేయను, కానీ రసం అండ్ సాంబార్ చేసేటప్పుడు ఉప్పు ఖచ్చితంగా వేయాలి. లేదంటే మనం తినేటప్పుడు టేస్ట్ చప్పగా ఉంటుంది. ఇక్కడ టొమాటోస్ ఉడికిపోయాయండి. టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న టొమాటోస్ని ఈ మరిగించిన వాటర్లో వేయాలి. నెక్స్ట్ మనం రసంలో వేయడానికి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ పోపును రసంలో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. సారీ ఫ్రెండ్స్, నేను పోపులో ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, అందుకే సపరేట్ గా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పోపులోనే ఆనియన్స్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో కొత్తిమీర వేసి బాగా మరిగించుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం రెడీ. ట్రస్ట్ మీ గాయ్స్, ఈ రసం చాలా బాగుంటుంది. మనం బిర్యానీ ఎంత ఇష్టంగా తిన్నా లాస్ట్ లో ఈ రసం లేకపోతే ఫుల్ఫిల్ అవ్వదు కదా. ఈ రసం ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ. ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయింది. లంచ్ కంప్లీట్ చేయాలి. నేను ఆఫ్టర్నూన్ 2 వరకు లంచ్ ఫినిష్ చేస్తాను. అది గుడ్ హ్యాబిట్ కూడా. రసం రైస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ 3 అయింది. ఇది నా క్రాఫ్ట్ టైం. నాకు ఆఫ్టర్నూన్ 2 నుండి ఈవినింగ్ 6 వరకు ఫ్రీ టైం ఉంటుంది. అంటే మాక్సిమం 3 to 4 అవర్స్ అన్నమాట. ఈ టైంలో నేను ఫ్రీగా ఉండకుండా హోమ్ కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేస్తాను. దానికోసమే నేను ఫ్లవర్ వాస్ కి కావాల్సిన లీవ్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను. నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. ఎంతమందికి నాలాగా క్రాఫ్ట్ చేయాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్రతి దానికి మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఫ్రీ టైంలో ఇలా చేసుకుంటే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ముందు ఇది ఖాళీగా ఉండేది, ఇది పెట్టాక దాని లుక్కే మారిపోయింది కదా. మధ్యలో కనిపిస్తున్న ఆ బాక్స్ కూడా నేను చేసింది. ఎలా చేయాలో చెప్పాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు టైం 4:30 అయింది. లైట్ గా ఆకలి వేస్తుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా పనసపండు తింటున్నాను. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా స్వీట్ గా ఉంది. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పనసపండు తిన్నాక ఆ సీడ్స్ ని పాడేయకండి. పాన్ లో ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసి తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ నేను ఇక్కడ చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయ్యేలోపు ఒక స్ట్రాంగ్ టీ పడకపోతే ఆ డే కంప్లీట్ అవ్వదబ్బా. నేను నైట్ డిన్నర్ కోసం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక 3 eggs ని పక్కన ఉడకబెట్టుకుంటున్నాను. టీ తాగేలోపు పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. టైం సేవింగ్ ప్రాసెస్ అన్నమాట.
బయట క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఆ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగితే చాలా బాగుంది. నైట్ డిన్నర్ కోసం నేను ఇక్కడ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేయాలి. మీరు ఆనియన్స్ ఒక 6 to 7 తీసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ తోనే గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ పింకిష్ కలర్ లో వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలపండి. లాస్ట్ లో ఉడికించుకున్న గుడ్లను కట్ చేసి వేసుకోండి. అంతే, ఎగ్ కర్రీ రెడీ. నెక్స్ట్ ఎగ్ కర్రీలోకి జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత మందికి జొన్న రొట్టె అంటే ఇష్టమో అండ్ ఎంత మందికి ఈ జొన్న రొట్టె చేయడం రాదో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకు కూడా పెళ్లి ముందు ఈ జొన్న రొట్టె అస్సలు చేయడం రాకుండే, కానీ పెళ్లి అయిన తర్వాత నేను ఆటోమేటిక్ గా నేర్చుకున్నాను. పెళ్లి మహిమ అలాంటిది, మరి ఏం చేస్తాం. ఇప్పుడు నేను ఈ జొన్న రొట్టె చేయడంలో ప్రోమాక్స్ లా తయారయ్యాను. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రోటీస్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసిన ఈ ఎగ్ కర్రీ రోటీస్ లో అయినా, చపాతీలో అయినా, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. జొన్నలు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ రోటీసే ప్రిపేర్ చేస్తాను. నేను రోటీస్ డఫ్ ఎలా కలిపి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరే చూడండి. ఇలా నేను రోటీస్ వేసుకున్నాను. ఫ్యామిలీ కోసం 4-5 రోటీస్ వేసాను, కానీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి 2 రోటీలే చూపించాను. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి 9 అయింది. అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసేసాం.
నైట్ మనం పడుకునే కంటే 2 గంటల ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలి. నేను నైట్ పడుకునే కంటే ముందు ఎప్పుడూ ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మార్నింగ్ కూడా తీసుకుంటాను. నేను మార్నింగ్ అండ్ నైట్ ఎప్పుడూ హాట్ వాటర్ తీసుకుంటాను విత్ మై సీక్రెట్ పౌడర్. ఇది నా డైలీ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఈ హాట్ వాటర్ తాగిన తర్వాత మార్నింగ్ కోసం ఒక 6 to 7 బాదాం సోక్ చేసి పెట్టుకుంటాను. ఈ రొటీన్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి, పనిని బట్టి రొటీన్ మారుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎండ్కి వచ్చేసాం. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.